మీకు గౌరవం ఉంది అనేటటువంటిది మేము గుర్తిస్తాం. లేదనుకోండి కాంట్రవర్సీ మీరు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి అండి, ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్, మే 7 ఆపరేషన్ సింధూర్. రెండు వైపులా పాకిస్తాన్ వైపు భారత్ వైపు రాకపోకలు సరిహద్దుల్లో నిషేధించేశారు, మూసేశారు. బట్ ఇతను మే 9న వీడియోస్ అప్లోడ్ చేశాడు. ఎవరు? సన్నీ యాదవ్. హైదరాబాద్లో యాత్ర ప్రారంభానికి సంబంధించిన మొదటి వీడియో అని 9న అప్లోడ్ చేశాడు. అంటే మే 7th 8th మధ్య హీ మైట్ హావ్ లెఫ్ట్ ఫర్ పాకిస్తాన్. అతని యూట్యూబ్ ఛానల్ నుంచి అక్కడి నుంచి ముందుగా బైక్ మీద వెళ్తున్న వీడియోలు పెట్టాడు. పాకిస్తాన్లో ఎంటర్ అయిన తర్వాత మొదటి వీడియో మే 20న అప్లోడ్ చేశాడు. అంటే ఒక పక్క ఆపరేషన్ సింధు నడుస్తూనే ఉంది, ఇతని వ్యాపారం, ఇతని వ్యవస్థ. మీకు సింపుల్గా ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే, వాళ్ళు యూట్యూబర్ని ఐడెంటిఫై చేశారండి ప్రతి రాష్ట్రంలో, భారతదేశంలో ఇంతని ఫండింగ్ చేస్తున్నారు. ఈ ఫండింగ్ ఇప్పుడు సజ్జనార్ గారు మొత్తుకునేది ఏంది? బెట్టింగ్ యాప్స్లో ఇంత డబ్బులు ఎలా వచ్చి పడుతున్నాయి, వీళ్ళే కదా ప్రమోట్ చేస్తున్నది, వచ్చి పడుతున్నాయి అంటే ఇదంతా అమ్మని. మళ్ళీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇక్కడి నుంచి వెళ్తుంది హవాలా రూపంలో. ఈ సర్కిల్ని బ్రేక్ చేయడానికి సజ్జనార్ గారు లాంటి సీనియర్ ఆఫీసర్స్ దే ఆర్ వర్కింగ్ హార్డ్, ఇందులో డౌట్ లేదు. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కూడా చేస్తుంది. బట్ దాని వెనకాల ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్ వెనకాల రిలీజియస్ టెర్రరిజం ఉంది, మత ఉగ్రవాదం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసమే ఎన్ఐఏ ఇంత తపన పడుతూ వచ్చింది. మే 9, మే 20 ఈ మధ్య అతను ఎక్కడ ఉన్నాడండి? ఇప్పుడు కావాల్సింది అది. ఆ వీడియోలు ఎందుకు బయటకు రాలా? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు అతని ఫ్రెండ్ ఒకటి చెర్రీనో లేకపోతే చెర్రీనో ఎవరో అతను పెట్టాడు, ఇంత పెద్ద లెంగ్దీ వీడియో పెట్టాడు. మిస్టర్ చెర్రీ ఎక్కడ ఉన్నావు నువ్వు ఇప్పుడు? ఆన్సర్ మీ. జనాలకు ఆన్సర్ చెప్పి ఇంకో వీడియో పెట్టి లండన్ ఎందుకు పారిపోయావు నువ్వు? ఎందుకు ఉన్న పళంగా ఆ వీడియో పెట్టిన తర్వాత మీరు లండన్ ఎందుకు పారిపోతున్నారు? మీరు చేసేటటువంటి పని సక్రమమైందైతే కనుక మీరు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కాకుండా మీరు ఎవరిని తప్పుదోవ పట్టించడానికి, మా పిల్లల్ని తప్పుదోవ పట్టించడానికి మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జనం చూస్తూ ఊరుకుంటారండి? వీళ్ళ మీద ఎందుకు మానిటరింగ్ ఉండటం లేదు అనేది అడుగుతున్నాను. నేను ఇప్పుడు కాదు సార్, నేను ఎన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నానంటే ఈ యూట్యూబర్స్ మీద, వ్లాగ్స్ మీద, వీటి మీద దయచేసి దీనికి గైడ్ లైన్స్ పట్టుకురండి. మొర్రో అయినా మొత్తుకుంటున్నాను సార్. నేను పిచ్చిదాన్ని చూసినట్టు చూశారు. మా ఇంట్లో కూడా అంటారు, నీకు తెలీదు అదేంటి ప్రపంచం ఎలా పోతుందో, నువ్వు ఎక్కడో ఉన్నావు, నువ్వు ఏదో పాతకాలం పద్ధతిలో ఆలోచిస్తున్నావు అంటే పాతకాలం పద్ధతిలో ఆలోచించటం లేదు సార్. ఒక మదర్గా నా జాగ్రత్తలు నాకు ఉంటాయి, అలాగే సమాజంలో ఒక జర్నలిస్ట్గా నా నా బాధ్యత నాకు ఉంటుంది. అలాగే ఒక సిటిజన్గా కూడా నా పక్క వాళ్ళు పక్కదారి పడుతున్నారు అని అంటే అది నా వరకు వస్తే ఆ ప్రమాదం సమాజానికి ఎలా ఉంటుంది అనేటటువంటి భయం కూడా నాలో ఉంటుంది. ఫైనల్గా మేడం, ఆయన పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఫస్ట్ వీడియో అంటే మరి అక్టోబర్లో ట్రై చేశానన్నాడు. వెళ్ళినట్టు చెప్పాలి, కన్ఫర్మ్ చేయాలి. వాళ్ళ ఫాదర్కి తెలియదు ఈ జకీర్ నాయక్ని కలిసింది, ఈయన కలిసి ఈ విధవేషాలు వేసింది ఏం తెలియదు. అక్టోబర్లో మళ్ళీ మొన్న వెళ్ళాడు, ఫిబ్రవరి 25 ఆ ఫస్ట్ వీడియోలో ఆయన ఏమన్నాడు? ప్రస్తుతం పాకిస్తాన్కి హైదరాబాద్ నుంచి బైక్ మీద వెళ్తున్నా, లాహోర్, ఇస్లామాబాద్, కరాచీతో పాటు మరో సిటీకి వెళ్తున్నా. ఆ మరో సిటీ ఏంటి? రావల్పిండి. అక్కడే మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఆ మరో సిటీ అన్నప్పుడు ఆ పేరు ఎందుకు మెన్షన్ చేయలేదు? ఇప్పుడు దీని మీద కూడా ఎన్ఐఏ అంటే రావల్పిండిలో ఉన్న మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ నుంచే ఈ ఆపరేషన్స్, ఈ మొత్తం జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి వీళ్ళు రిపోర్ట్ చేయాలా ఏం, లేదా అక్కడి నుంచి వీళ్ళు భారతదేశంలో ఏం దరిద్రం పెట్టాలో, లేదా ఎంతమందిని మళ్ళీ బొటన్ పెట్టుకోవాలో అలాంటివన్నీ కూడా అలాంటి మ్యాపింగ్ అంతా తీసుకొని మళ్ళీ వీళ్ళు వెనక్కి రావాలి. ఇక్కడ నేను అనేది ఏంటంటే చాలామందికి కనీసము బాధ్యత ఉండాలండి, దేశం పట్ల గౌరవం ఉండాలండి. అలాగే ఎందుకు బాధ్యత ఉండాలి అని అంటే, ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పిల్లవాడు బయటకు వచ్చాడు, రేపు పొద్దున మన పక్క ఉన్నటువంటి డిస్టిక్లో ఉన్నవాడు మన డిస్టిక్లోకి వస్తాడు, మన ఇంటి పక్కకు వస్తాడు. మన ఇంట్లోకి వస్తే ఏం చేస్తాం? ఇవాళ భయ్యా సన్నీ యాదవ్ తండ్రిలాగానే చాలామంది తల్లిదండ్రులు మీడియా ముందు నిలబడాల్సి వస్తుంది, నిందితులుగా నిలబడాల్సి వస్తుంది. నిజానికి చెప్పాలంటే వాళ్ళ తల్లిదండ్రులు అమాయకులనే అనుకోవాలి. అమాయకులు ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే. అంతంత డబ్బు మోసుకొని వస్తుంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అనేటటువంటి కనీసం ఇంకిత జ్ఞానం. సార్ మీరు ఇట్లా అంటున్నారు సార్, ఇంట్లో ఎప్పుడైనా పొరపాటున ఏదైనా అమ్మకి చెప్పకుండా ఏదైనా కొనుక్కొచ్చాం, చిన్నవే సార్, ఏదో బయటికి వెళ్ళి ఒక జీడీనో లేకపోతే ఇంకొకటో ఏదన్నా కొనుక్కొస్తే వెంటనే అమ్మ పట్టేసుకుంటుంది, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది, నువ్వు ఎక్కడి నుంచి? అయ్యో మొన్న 10 పైసలు అక్కడ తీసుకున్నానో, లేకపోతే ఇక్కడ పావలా ఇక్కడ తీసుకున్నానో, లేకపోతే ఇక్కడ రూపాయి తీసుకున్నాను అని అంటే టప్ప ఇంట్లో డబ్బులు తీసుకుంటేనే అంత డబ్బు నీ చేతికి ఎందుకు వచ్చిందంటే అది మిస్యూజ్ అవుతుంది అనేటటువంటి జాగ్రత్తలు మొదటి నుంచి తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు. అలాంటి పెద్దరికం ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోయింది? అలాంటి పేరెంటింగ్ ఇవాళ ఎవరికి ఎందుకు పనికి రావడం లేదు?
ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ప్రమాదాల్లోకి పోయినా సరే ప్రెస్టీజ్ లెస్ బతికేయాలి అని ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫాల్స్ ప్రెస్టీజెస్లోకి ఎందుకు వెళ్తున్నారు? విపరీతమైనటువంటి ప్రలోభాలకి గురవుతున్నారు. దీని మీద ఇవాళ ఎన్ఐఏ కాదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇలాంటి వ్లాగర్స్ మీద. ఇంకొకటి కూడా అందరికీ ఇదే వేదికగా యూట్యూబర్స్ అందరికీ చెప్తున్నా, మీ ఇళ్ళ గురించి, మీ ఇంట్లో పిన్ ఎక్కడుంది, చీర ఎక్కడుంది, అదెక్కడుంది, నగలు ఎక్కడున్నాయని చెప్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేసే ఈ వ్లాగ్స్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా? ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడో అంతకంటే ఘోరమైన ప్లేసులకు వెళ్తున్నాయి, దొంగల చేతులకు వెళ్తున్నాయి, అలాగే దోపిడీదారుల చేతికి వెళ్తున్నాయి, దేశద్రోహులకి. మీ యొక్క వీడియోలు వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడెక్కడెక్కడ ఏమున్నాయో తెలిసి మీకు ఇంకొక వాస్తవం చెప్తాను సార్, ఇంకా తెలియనటువంటిది ఈ దీంట్లో ఉన్నది చెప్తాను. ఇలా వ్లాగ్స్ చేసినటువంటి హోమ్ టూర్లో ఏమంటారు వాటిని, ఢిల్లీలో ఇలాగే హోమ్ టూర్లో తరోగా చేసినటువంటి ఒక ఇంట్లో ఒక ఉగ్రవాది దొరికాడు. ఆ ఇంట్లో ఎందుకున్నాడు అది చెప్పమంటాడా? ఎలా వాళ్ళ ఇంట్లో వాళ్ళకే తెలీదు అతను ఆ ఇంట్లో ఉంటున్నాడు అని. ఎందుకు ఉంటున్నాడు అని అంటే వీళ్ళు ప్రతిదీ వీడియోకి పెట్టేశారు, ప్రతిదీ దీంట్లోకి పెట్టేసిన తర్వాత వీళ్ళ యొక్క పరిచయాలు తెలిసిపోయినాయి అతనికి, వీళ్ళ యొక్క ఇల్లు ఎలా ఉంటుందో తెలిసిపోయింది, వీళ్ళ ఇల్లు ఎక్కడెక్కడ దగ్గరగా ఉంటుందో, చుట్టుపక్కల ఏ ప్రాంతాలు ఉంటాయో అన్నీ కూడా వ్లాగ్స్ ద్వారా తెలుసుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ కింద వెళ్ళాడండి. 10 రోజులు అక్కడ ఉన్నారు, పట్టుకున్నారు. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ ప్రియా చౌదరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.